పూర్వం హిరణ్యాక్ష సంహార సమయంలో స్వామివారు ఆ రాక్షసుడిని అంతం చేసి భూమిని ఉద్ధరించి ఇలా మనకు అందించినట్లుగా ఒక స్థల పురాణం. ఆధారాలు లేవు కానీ ఇలాంటి కథనాలు అనేకం ఉండగా మరి ఒక కథనం ఇలాంటిదే. తన కుమారుడైన ప్రహ్లాదుడిని విష్ణు భక్తి మానుకొమ్మని నచ్చజెప్పి ప్రయత్నాలు చేసి విఫలుడైన హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుని సోదరుడు ఆ ప్రహ్లాదుడిని అంతం చేసే నిమిత్తమై కొండ మీదికి వెళ్లి త్రోసివేయగా తదనంతరం ఆ కొండను కూడా ముందుకు అలా జరిపి ఆ పిల్లవాడిని అంతం చేసే ప్రయత్నం చేసే సందర్భంలో సముద్రంలో నుంచే స్వామివారు ఇలా కొండ రూపంలో ఉద్భవించి ఆ త్రోసివేయబోయేటటువంటి కొండను ఆపి పైనుంచి నేలపైన జారి పడిపోయే ప్రహ్లాదుడిని 2 చేతులతో రక్షించి నేలన దించి అంతర్ధానమైనాడు. అక్కడే అదే రూపంలో ప్రహ్లాదుడికి దర్శనమివ్వగా గగనంలో ఉండే దేవతలంతా కూడా కుంభవృష్టి కురిపిస్తూ ఆ స్వామిని స్తోత్రం చేస్తూ పరమాత్మ పరంధామ మీరు ఇలాగే ఇక్కడే వేంచేపు చేసి ఉన్నట్లయితే ప్రపంచానికి శాంతి చేకూరుతుంది. ఈ సముద్రం ఉప్పొంగి భూమండలాన్ని విలయం చేయకుండా ఇక్కడే ఒక హద్దుగా నిలబడిపోతుంది అంటూ కోరుకొనగా స్వామి అంగీకరించినట్లుగా చారిత్రక ఐతిహ్య కథనం. పూర్వం 2000 సంవత్సరాలకు ఉజ్జాయింపుగా ఒక విశాలమైన నగరం భీమపట్నం ఆ ప్రాంతంలో ఉండేది అంటూ చారిత్రక ఆధారాలు కూడా తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో సింహాద్రి అప్పన్న తెలుగువారి ఇంటి దైవం.